అండి అందరికీ. అసలు నేచురల్ గ్యాస్ మినీలో ఎందుకు ఫాల్ వచ్చింది అనేది మనం చూద్దాం. ఫస్ట్ మీకు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చార్ట్‌ని చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. బికాజ్ ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో ఇక్కడ ఫస్ట్ చార్ట్‌ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్ ఈ రేంజ్‌ని బ్రేక్అవుట్ అయినప్పటి నుంచి మంచి మొమెంటమ్ అండ్ ర్యాలీ అయితే నేచురల్ గ్యాస్ చేసింది. అండ్ ఇన్వెంటరీ డేటా కూడా పాజిటివ్‌గా రావడంతో ఇంకా మంచి మొమెంటమ్ చేసింది. బట్ ఇప్పుడు మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్వర్డ్ బ్రేక్అవుట్ కావడం వల్ల ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకటే రోజే 34 పాయింట్స్ అనేది ఫాల్ వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ ఏరియాని ఫేస్ చేస్తుంది. ఇది క్రాస్ అయితే తప్ప అప్వర్డ్ మూమెంటం చేయడానికి ఛాన్స్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో దీన్ని 1 అవర్ టైం ఫ్రేమ్లోకి మనం ఈ చార్ట్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి ఇది డే వైజ్గా బ్రేక్ అయిన ట్రెండ్ లైన్ అండ్ హార్లీ టైం ఫ్రేమ్లో మనకి ఈ లెవెల్ దగ్గర ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది జరిగింది 445 లెవెల్ దగ్గర. సో అక్కడి నుంచి కూడా నాన్ స్టాప్ ఫాల్ అయితే చేసింది. సో ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి మొమెంటం అప్పర్ చేస్తుందా బ్రేక్ చేసి, లేదా ఇక్కడ నుంచి డౌన్వర్డ్ మొమెంటం చేస్తుందా అయితే ఈరోజు మనం అబ్జర్వేషన్ అయితే చేసి చూడాలి. సో ఓవరాల్గా న్యాచురల్ గ్యాస్ ఫాల్ కావడానికి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఒక రీజన్. దీంతో పాటు ఇన్వెంటరీ డేటా ఎంతవరకు వచ్చిందని చూస్తే యాక్చువల్గా మనకి ఫోర్కాస్ట్లో -17B వచ్చింది. ప్రీవియస్గా మనకి -12B అయితే ఉంది. మీరు ఇక్కడ చూస్తే 177B అనేది మనకి నిన్న ఇన్వెంటరీ డేటాలో వచ్చింది. యాక్చువల్గా ఇట్లా గ్రీనిష్గా చూపిస్తుంది అంటే వాళ్ళు అంత న్యాచురల్ గ్యాస్ని స్టోర్ చేసుకున్నారు అని అర్థం. అంటే దీని ప్రకారంగా చూస్తే అక్కడ మనకి కోల్డ్ వెదర్ అనేది మోడరేట్గా ఉండింటుంది. దానివల్ల వాళ్ళు ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ని యూస్ చేసుకోకపోవడం వల్ల ఇది స్టోరేజ్ ఎక్కువ అయింది. ఆ స్టోరేజ్ ఎక్కువ కావడం వల్ల మనకేమైందంటే దాని డిమాండ్ అనేది తగ్గింది. అలా తగ్గడం వల్ల ఒక్కసారిగా న్యాచురల్ గ్యాస్ అనేది ఫాల్ అనేది మనకు వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఒక రీజన్ అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే పెరగడం అనేది ఇంకొక రీజన్. ఈ రెండిటి వల్ల మనకి న్యాచురల్ గ్యాస్లో ఫాల్ అనేది వచ్చింది. సో ఇక్కడ నుంచి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే చూడాలి. ఇక్కడ నుంచి కూడా డేటా నెగిటివ్ ఉంది కాబట్టి ఈ వీక్ అంతా కూడా ఫాల్ వస్తుందా లేదా ఇంతవరకే ఇలానే కన్సాలిడేషన్ వస్తుందా అనేది అయితే మనం అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అండ్ మనం నిఫ్టీ చార్ట్ని కూడా అబ్జర్వేషన్ చేయాల్సిన టైం. నిఫ్టీ 50 చార్ట్ని ఇండెక్స్ని కూడా చూద్దాము. 1 డే టైం ఫ్రేమ్లో చూద్దాము నిఫ్టీ 50ని. 1 డే టైం ఫ్రేమ్లో మనం యాక్చువల్గా డిస్కషన్ చేసినట్టు ఇక్కడ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో అది ఇంపార్టెంట్. మనకి ప్యారలల్ ఛానల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్యారలల్ ఛానల్ ఎలా రియాక్ట్ అయింది అనేది అయితే చూద్దాం. సో ఈ ప్యారలల్ ఛానల్ డౌన్వర్డ్ బ్రేక్ అయింది. ఈ లెవెల్ క్రాస్ అయ్యే వరకు కూడా మనం నిఫ్టీలో ఈ లెవెల్ క్రాస్ అయ్యే వరకు కూడా మనం నిఫ్టీలో ఎలాంటి బుల్లిష్ అని అర్థం చేసుకోకూడదు. అది క్రాస్ అవుతూ ఈ ఛానల్లోకి ఎంట్రీ ఇలా మూమెంటం చేస్తుంది అని అంటే అప్పుడు మనం ఇది బుల్లిష్లో కన్వర్ట్ అయిందని చెప్పొచ్చు. అంతవరకు ఏ మూమెంటం నిఫ్టీలో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో దీనికి సంబంధించిన స్టాక్స్ ఏవైతే మనం డిస్కషన్ చేసుకున్నామో హిందుస్థాన్ కాపర్ అనేది ఈరోజు 3% ర్యాలీ చేస్తుంది. ఇండ్ బ్యాంక్ కూడా కొద్దిగా మూమెంటం స్టార్ట్ అయింది అండ్ శ్రీరామ్ ఫైనాన్స్లో కన్సాలిడేషన్ వస్తుంది బికాస్ ఆఫ్ నిఫ్టీ. సో ఇవి నిఫ్టీ 50 స్టాక్స్ కాబట్టి అలానే ఉంటాయి. సో మారుతిలో మనకి ఛానల్ బ్రేక్అవుట్ కావడానికి దగ్గరగా వచ్చింది. సో మారుతిని మనం అబ్జర్వేషన్ చేయాల్సిన టైం. చూడండి మనం దీన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం కదా వీడియోలో. ఈ ఛానల్ చూడండి, ఛానల్ ఎగ్జాక్ట్గా మనకి మూమెంటం వస్తుంది. సో ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యిందంటే మనం మంచి ర్యాలీ నిఫ్టీలో మారుతిలో చూసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.